సంఖ్యాశాస్త్రంలో ఆత్మసంఖ్యకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఆత్మసంఖ్య అంటే ఏంటో, ఆత్మసంఖ్య 4 వచ్చిన వాళ్ళు ఎటువంటి లక్షణాలతో ఉంటారో, ఏ ఏ రంగాల్లో రాణిస్తారో, ఆత్మసంఖ్య 4 వచ్చిన వాళ్ళకి కలిసొచ్చే వారాలేంటో, రంగులేంటో, ఆత్మసంఖ్య 4 వచ్చిన వాళ్ళు ఏ దైవాన్ని పూజిస్తే జీవితంలో త్వరగా అదృష్టము ఐశ్వర్యము కలిసొస్తాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రంలో లగ్నానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో సంఖ్యాశాస్త్రంలో ఆత్మసంఖ్య కూడా అంతే ప్రాధాన్యత ఉంది. పుట్టిన తేదీ కంటే కూడా ఆత్మసంఖ్యకే ఎక్కువ శక్తి ఉంటుందని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. ఎవరైనా సరే పుట్టిన తేదీ, నెల, సంవత్సరము వీటిలో ఉన్న అంకెలు అన్నీ కలుపుతూ పోతే చివరగా వచ్చే అంకెను ఆత్మసంఖ్య అంటారు. ఈ ఆత్మసంఖ్య 4 వచ్చిన వాళ్ళకి ఆత్మసంఖ్య 4 మీద రాహు ప్రభావం విశేషంగా పనిచేస్తుందని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. ఆత్మసంఖ్య 4 వచ్చిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే, వీళ్ళు పరులకు పెన్నిధి అని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళకి ఏదైనా సలహా ఇస్తే ఆ సలహా వల్ల చుట్టుపక్కల వాళ్ళు బాగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళకి ఏదైనా ధన సహాయం చేస్తే ఆ ధన సహాయం వల్ల ఎదుటి వాళ్ళు జీవితంలో తారాస్థాయికి ఎదగగలుగుతారు. కాబట్టి ఆత్మసంఖ్య 4 వాళ్ళు ఎల్లప్పుడూ పరుల ఉపకారం కోసం జీవించే వాళ్ళుగా ఉంటారు. అలాగే ఆత్మసంఖ్య 4 వాళ్ళకి ధనం ఎక్కువగా నిలబడదు, ధనం ఎక్కువ ఖర్చు అయిపోయే సూచనలు ఉన్నాయని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. అందుకే ఎప్పుడైనా సరే 4 ఆత్మసంఖ్య వాళ్ళు ధనాన్ని దాచిపెట్టుకోవటం కంటే ఆ ధనాన్ని భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుగోలు చేయటం మీద ధనాన్ని ఉంచినట్లయితే అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే 4 ఆత్మసంఖ్య కలిగిన వాళ్ళకి బయటి శత్రువుల కంటే మనసే శత్రువుగా పనిచేస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే మనసులో రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు, చంచలమైన మనస్తత్వం ఉంటుంది, స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. కాబట్టి మనసే శత్రువుగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు 4 ఆత్మసంఖ్య కలిగిన వాళ్ళు మనస్సును అధీనంలో ఉంచుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి. 4 ఆత్మసంఖ్య కలిగిన వాళ్ళు వైద్య రంగంలో ప్రవేశిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. కాబట్టి వీళ్ళు డాక్టర్లుగా రాణించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి ఇంజనీరింగ్ రంగం కూడా విశేషంగా సహకరిస్తుంది. సాంకేతిక రంగంలోకి ప్రవేశిస్తే గవర్నమెంట్ ఉద్యోగాలు లభించే అవకాశం 4 ఆత్మసంఖ్యకి ఎక్కువగా ఉందని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. అందుకే సంఖ్యాశాస్త్రం ఏం చెప్తుందంటే 4 ఆత్మసంఖ్య కలిగిన వాళ్ళకి ప్రభుత్వ శాఖలలో ముద్రణాధికారం పొందే యోగం ఉంటుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి వైద్య రంగంలో ప్రవేశిస్తే గొప్ప డాక్టర్లుగా రాణిస్తారు. సాంకేతిక విద్యలో ప్రవేశిస్తే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే 4 ఆత్మసంఖ్య కలిగిన వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఇనుము వ్యాపారం, ఉక్కు వ్యాపారం, నూనెల వ్యాపారం, సిమెంటు వ్యాపారం, ఇలాంటి వ్యాపారాలన్నీ 4 ఆత్మసంఖ్య కలిగిన వాళ్ళకి ఎక్కువగా కలిసి వస్తాయి. పెట్రోలియం గనులకు సంబంధించిన వ్యాపారాలు కూడా వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తాయి. 4 ఆత్మసంఖ్య కలిగిన వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 4, 13, 22, 31. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. వారాల పరంగా శనివారం, ఆదివారం, సోమవారం బాగా కలిసి వస్తాయి. రంగుల పరంగా బూడిద రంగు, లేత నీలం రంగు ఆత్మసంఖ్య 4 వాళ్ళకి బాగా కలిసి వచ్చే రంగులుగా చెప్పుకోవచ్చు. వీళ్ళు 26వ సంవత్సరం వచ్చేసరికి జీవితంలో ఉన్నత స్థాయిని చేరటానికి అవకాశం ఉంటుంది. అలాగే 33వ సంవత్సరంలో జీవితంలో తారాస్థాయిలో అత్యున్నత స్థాయిలో ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీళ్ళు వివాహం చేసుకోవాలని భావించినట్లయితే ఆత్మసంఖ్య 8 వచ్చిన వాళ్ళని వివాహం చేసుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి. అంటే పుట్టిన తేదీ, నెల, సంవత్సరంలో ఉన్నటువంటి అన్ని అంకెలు మొత్తం కలుపుకుంటూ వెళ్తే చివరగా వచ్చేటటువంటి అంకె 8. అలాంటి ఆత్మసంఖ్య 8 వాళ్ళని వివాహం చేసుకుంటే దాంపత్య జీవితంలో అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఆత్మసంఖ్య 4కి అధిష్టాన దైవం దుర్గాదేవి. కాబట్టి 4 ఆత్మసంఖ్య వాళ్ళకి రాహు ప్రభావం ఉంటుంది. కాబట్టి రాహుకు అధిష్టాన దైవం దుర్గాదేవి. కాబట్టి వీలైనప్పుడల్లా దుర్గాదేవి ఆలయ దర్శనం చేస్తే జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అందుకే ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వీళ్ళు రాహుకాల ఉన్న సమయంలో దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటూ ఉండాలి. వీలైనప్పుడల్లా దుర్గాదేవికి కుంకుమార్చనలు చేయించుకుంటూ ఉండాలి. దానివల్ల ఎటువంటి సమస్యలు వచ్చినా ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ప్రతిరోజు దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించిన
రోజు దుర్గా అష్టోత్తరం కానీ దుర్గా కవచం కానీ స్మరించినా పఠించినా విశేషంగా దుర్గాదేవి అనుగ్రహం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే 4 ఆత్మసంఖ్య కలిగిన వారి మీద రాహు ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది కాబట్టి అమావాస్య తిథి ఉన్న రోజు రాహువుకి ప్రియమైన తేనె దానం ఇచ్చుకోవటం ద్వారా, రాహువుకు ప్రియమైన నల్లద్రాక్ష దానం ఇచ్చుకోవటం ద్వారా కూడా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని జీవితంలో త్వరగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. అలాగే ఈశ్వరుడికి కూడా వీలైనప్పుడల్లా పుట్ట తేనెతో కానీ చెరకు రసంతో కానీ అభిషేకం చేసుకుంటే రాహువు బలం పెరిగి ఆత్మసంఖ్య 4 వాళ్ళు జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. కాబట్టి ఇలా ఆత్మసంఖ్య 4 ఉన్న వాళ్ళు దుర్గాదేవిని ఎక్కువగా పూజించడం ద్వారా, దుర్గా మంత్రం పఠించడం ద్వారా జీవితంలో అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని త్వరగా అందిపుచ్చుకోవచ్చు.